హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను మీ సౌందర్య. పిల్లల ఎదుగుదలే తల్లిదండ్రులకు ఆనందాన్నిస్తుంది. తమ పిల్లలు సాధించే విజయాలను చూసి తామే ఆ విజయం సాధించామని మురిసిపోతారు. అదే విధంగా పిల్లలు జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదిగినప్పుడు అంతకు మించిన ఆనందం ఏ తల్లిదండ్రులకు ఉండదు. కానీ తల్లిదండ్రులు చేసే రెండు క్లిష్టమైన తప్పులు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో తమ పిల్లల దృష్టిలో శత్రువులుగా మారే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. అందులో ఒకటి అతిగా గారాబం చేయడం. సహజంగానే పిల్లల్ని ప్రతి తల్లిదండ్రులు గారాబం చేసి ముద్దు చేస్తుంటారు. ఈ విషయంలో హద్దులు దాటకుండా జాగ్రత్త వహించాలని చాణక్యుడు చెప్పాడు. పిల్లలకి మొదటి ఉపాధ్యాయులుగా తల్లిదండ్రులే ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఏ తప్పు చేసినా సరే క్షమించేస్తారు. పిల్లలు తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునేలా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. అలా కాకుండా వారు చేసిన తప్పులను సరిదిద్దుకోకపోవడమే కాక ఆ తప్పులను ప్రశంసించి ప్రోత్సహిస్తే వారు పెరిగి పెద్దయ్యాక అధర్మ మార్గాన్ని ఎంచుకొని తప్పుడు పనులు చేసి సమాజంలో చెడ్డ పేరును తెచ్చుకుంటారు. దీంతో ఎన్నో మార్పులు చోటు చేసుకొని వారి జీవితం దుర్భరమవుతుంది. చివరికి తమ తల్లిదండ్రులే తమని మంచేదో చెడేదో తెలియని రీతిలో పెంచామని భావించి శత్రువులుగా చూడడం మొదలు పెడతారు. రెండోది పిల్లల చదువును నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు. ఈ రోజుల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి తమ పిల్లలకు ఎలాంటి లోటు లేకుండా పెంచినా కూడా తల్లిదండ్రులను ద్వేషించే పిల్లలున్నారు. పిల్లల్ని కంటేనే సరిపోదు, వారికి విద్యా బుద్ధులను నేర్పించి సరి అయిన మార్గంలో నడిపించడం తల్లిదండ్రుల బాధ్యత. అలా చేస్తేనే పిల్లలు ఎదిగి సరి అయిన మార్గాన్ని అనుసరించి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారు. అలా కాకుండా పిల్లల చదువును నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు తమ పిల్లల దృష్టిలో విరోధులుగా మారిపోతారు. కానీ చదువుకోని పిల్లలు ఎప్పటికీ జీవితంలో ఉన్నత స్థాయికి రాలేరు. ఒకవేళ ఎదిగినా ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల వారికి సమాజంలో మంచి గౌరవం, గుర్తింపు ఉండదు. కాబట్టి తమ పరిస్థితికి కారణమైనటువంటి తల్లిదండ్రులను పిల్లలు తమ శత్రువులుగా భావిస్తారు. అందుకే తమ పిల్లలను అతి గారాబం చేయకూడదని, పిల్లల చదువును నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలని చాణక్యుడు సూచించారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర న్యూస్.